అనేది ఎందుకు వర్షాకాలము మరియు చలికాలంలో చాలా ఎక్కువగా వస్తుందంటే, ఇక ఈ అస్తమా వర్షాకాలం తీసుకుంటే అది శత్రువే అని చెప్పవచ్చు. అస్తమాకు చాలా కారణాలున్న వంశపారంపర్య చరిత్ర మరియు ఇమ్యూనిటీ లోపాలు, వాతావరణ మార్పులు ఇవన్నీ కలబోసి అస్తమాను ట్రిగ్గర్ చేస్తాయి. కానీ ఈ అస్తమా వర్షాకాలంలో ఎందుకు అంటే ఈ బ్రాంకస్ ట్యూబ్‌ను ఇరిటేట్ చేయడం వలన అవి సన్నబడిపోతాయి. ఈ అస్తమా అనేది దీర్ఘకాలికంగా ఉండే వ్యాధి. ఈ వ్యాధి ఎక్కువ వర్షాకాలంలో ఏమైతదంటే ఎక్కువగా ఈ బయట తేమ ఎక్కువ ఉండడము, ఈ వర్షం పడడం వల్ల చాలా వరకు అందరూ ఇంట్లోనే ఎక్కువగా ఉంటారు. ఈ ఇంట్లో ఉండే సహజంగా ఉన్న పెంపుడు జంతువులు గానీ, హెయిర్ కానీ, ఇంట్లో ఉండే స్మెల్ వచ్చే పోపు కానీ, వీటి వల్ల ఈ బ్రాంకస్ ట్యూబ్స్ ఇరిటేట్ అయితాయి. దానిలో ఇమ్యూనిటీ లోపాలు ఉండడం వలన, ఈ ఇమ్యూనోగ్లోబులిన్ రియాక్షన్స్ వలన ఈ అస్తమా ఎక్కువగా వర్షాకాలం మరియు చలికాలంలో చాలా తీవ్రంగా వస్తా ఉంటది. ఈ అస్తమాను మనము కొందరికి అత్యవసర చికిత్స అవసరం. ఈ అత్యవసర చికిత్స ఎళ్ళే ముందు మనం ఇంటి చిట్కాలు ఒక కొంచెం గోరువెచ్చని నీళ్ళలో ఒక చెంచా తేనె మరియు దాల్చిన చెక్క, కొంచెం పసుపు వేసి తాగండి. మరియు గ్రీన్ టీ, తేలికపాటి పల్చనైన టీ తీసుకోవడం, మజ్జిగ, పెరుగు, ఫ్రిడ్జ్ పదార్థాలు, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్ మరియు ఈ స్మెల్, పొగకు దూరంగా ఉండాలి. ఎందుకంటే మనం బయట తిరిగినప్పుడు ఇవి గాలిలో ఈ పొల్యూషన్ చేరి అవి ఊపిరితిత్తులో పోయి అవి మనకు రాత్రి కూడా స్పాజం చేస్తాయి. అస్తమా అర్ధరాత్రి దాటిందంటే వాళ్ళకు ఆందోళన, అనిశ్చితిగా అనిపిస్తూ ఉంటుంది. ఈ సమయంలో మీరు సరైన జాగ్రత్తతో మీకు డాక్టర్ గారు రాసిన ప్రిస్క్రిప్షన్ రెడీగా పెట్టుకొని వీటిని జాగ్రత్తగా అనుభవజ్ఞులైన డాక్టర్లతో ఈ చికిత్స తీసుకోండి. నమస్కారం.